ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమను కనపరుస్తుందని ఆయన విమర్శించారు. బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో కూడా విద్యారంగానికి 30% నిధులు కేటాయించి విద్యారంగానికి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేసి విద్యారంగానికి అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఉన్నది. కానీ ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభుత్వ విద్యారంగం వల్ల ప్రభుత్వ పేద విద్యార్థుల పట్ల విద్యార్థుల పట్ల కూడా ఇవాళ చురుకంగా లేనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. అంటే ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు విద్యని అభ్యసించడానికి ఇవాళ యూనివర్సిటీలు ఇవ్వరు, విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించరు, విద్యారంగ డెవలప్మెంట్ నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఇవాళ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇండియా గురుకుల పాఠశాల అంటే ఉన్న గురుకుల పాఠశాలను మెట్టి చేస్తారా, లేకపోతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని మరి ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మూసేసే విధంగా ఆలోచన చేసి ఇవాళ ఇండియా గురుకుల పాఠశాల విద్యార్థులు నింపుకునే ప్రయత్నం? అంటే కనీసం ఒక స్పష్టమైనటువంటి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలు కూడా లేనటువంటి పరిస్థితి వల్ల ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. 15 నెలలు గడుస్తున్నప్పుడు కూడా కనీసం విద్యారంగానికి విద్యాశాఖ మధ్యన కేటాయించలేనటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఇవాళ విద్యారంగం పట్ల ఎంత శుద్ధి ఉందనేది రేవంత్ రెడ్డి సర్కార్ మనం చూస్తే అర్థమవుతా ఉన్నది. కనీసం ఏ ఒక్క బడ్జెట్ లో కూడా కనీసం అరకొర నిధులు కేటాయిస్తూ విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బడ్జెట్ లోనైనా 30% నిధులు కేటాయించి విద్యారంగానికి పెద్దపీట వేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ఆ వైపుగా రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసి బడ్జెట్ లో విద్యారంగానికి నిధులు కేటాయించాలి. నిన్న కాకపోయిన రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు ఇస్తాం. హైదరాబాద్